హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సేతురాజు ఎలక్ట్రానిక్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు గత వీడియోస్లో మిక్సీకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అలాగే స్పేర్ పార్ట్స్ మీకు తెలియజేశాను. అల్యూమినియం బాడీ ఏ విధంగా వేసుకునే విషయాన్ని కూడా మీకు చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో ఈ యొక్క కార్బన్ అలాగే ఈ యొక్క లోడ్ బటన్ పోతే ఏ విధంగా వేసుకోవాలి అనే విషయాన్ని అది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిగా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సిరీస్ ఉన్నాయి కదా. ఈ సిరీస్ మనం ఏ విధంగా అయితే అప్పుడు చెప్పుకున్నాము అదే విధంగా మనం బటన్స్ కు సెట్ చేసేసుకోవాలి. ఈ యొక్క ఎల్లో వైర్ వచ్చేసి ఫస్ట్ అన్నమాట. కనెక్షన్స్ ఇస్తున్నది గమనించి వచ్చే విషయాన్ని. తర్వాత ఈ యొక్క రెడ్ వచ్చేసి సెకండ్ లో ఉంటుంది, అంటే రెడ్ అండ్ ఎల్లో కలిసిన సెకండ్ లో వస్తుంది. తర్వాత ఈ యొక్క గ్రీన్ వచ్చేసి థర్డ్ అనమాట. ఓకేనా? అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే స్పీడ్ లిమిట్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఓకేనా? ఇది వచ్చేసి లోడ్ బటన్ అనమాట. ఈ రెడ్ వేర్ వచ్చేసి ఈ యొక్క కనెక్షన్స్ మనము ఈ యొక్క బటన్ కి ఇచ్చేది అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ యొక్క కార్బన్స్ వేసి మీకు పవర్ సప్లై పెట్టి మీకు చెక్ చేసి చూస్తాను. చూడండి, ఈ కార్బన్స్ రకరకాలు ఉంటాయి. ఈ కార్బన్లు రెండు వస్తాయి అన్నమాట ఒక ప్యాక్ లో. మనం ఈ యొక్క కార్బన్స్ ఈ యొక్క ప్లేట్ లో వేస్తే సరిపోతుంది. అది ఏ విధంగా అంటే మీకు గమనించండి. ఇది వచ్చేసి ఇట్లా ముందరికి వెళ్ళాలి. ఓకేనా? తర్వాత ఈ యొక్క స్ప్రింగ్ ను లోపలికి కొత్తి ఇక్కడ పట్టీలు ఉంటాయి. ఈ పట్టీస్ కి మనం సెట్ చేసి సరిపోద్ది అన్నమాట. ఈ కొద్దిగా సతాయిస్తాయి, తొందరగా హోల్లోకి స్ప్రింగ్ అనేది కొద్దిగా టైం పడుతుంది. రైట్, పట్టేసింది ఒక హోల్లో. తర్వాత కిందికి అనేసి సరిపోతుంది, బయటికి రాకుండా. ఓకేనా? ఇటు సైడ్ బాగానే కూడా అదే విధంగా చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలాగనే చేసుకోవాలి. కొద్దిగా సతాయిస్తుంది, దీన్ని మనం చూసుకొని ఫిట్ చేసుకుని సరిపోతుంది. రైట్, అయిపోయింది ఇది కూడా. ఓకేనా? ఇప్పుడు మీకు పవర్ సప్లై కనెక్షన్ పెట్టి చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ వైర్ వచ్చేసి లోడ్ బటన్కి ఇచ్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు నేను లోడ్ బటన్ లేకుండా డైరెక్ట్ ఇస్తున్నా పవర్ సప్లై. ఇది ఏసీ వైర్ అనమాట. ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి కదా. ఈ యొక్క మెయిన్ యొక్క అర్త్ వచ్చేసి ఈ యొక్క రెడ్ వైర్కి ఇస్తున్నా. తర్వాత ఈ యొక్క మెయిన్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి బటన్ లో ఇస్తున్నా. ఓకేనా? నేను ఇప్పుడు ఈ యొక్క ప్లగ్ ను వచ్చేసి కరెంట్ లో పెడుతున్నా. మీకు ప్లగ్ చూపించడానికి కొద్దిగా ఆస్కారం లేదనమాట. ఈ విషయాన్ని మీరు గమనించండి. నాకు ప్లగ్ ను ప్లగ్ బాక్స్ లో పెడుతున్నా. గమనించవచ్చు, ఇదిగా ఉంది. గమనించారా? సౌండ్ వస్తుంది, తిరుగుతూ ఉంది. ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. తర్వాత మనం దీన్ని ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆఫ్ చేసి నేను బాడీ ఫిక్స్ చేసి చూపిస్తాను. ఓకేనా? చాలా ఫ్రీగా బాగా దిగుతుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకోవడం అయిపోయింది. తర్వాత ఇక్కడ కనెక్షన్స్ పీకేసి బాడీకి ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? మనం యాజ్ గా ఎలాగైతే ఇప్పామో ఈ యొక్క బొక్కలోంచి
మళ్ళీ అదే విధంగా మనం ఫిట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాచర్స్ లో ఇది కరెక్ట్ ఉండాలి, అయిపోతే చాలా ఇబ్బంది అవుతుంది, ఎంచులు మిషులు అవుతుంది అన్నమాట అయిపోతే. ఓకేనా, కరెక్ట్ ఉన్నట్టుగా చూసుకోవాలి. తర్వాత ఈ యొక్క వాచర్ను పైన పెట్టేసి మనం ఈ యొక్క క్యాప్ను ఫిట్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత క్యాప్ను మనం ఈ యొక్క మిక్సీని ఉల్టా పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఉల్టా పెట్టుకొని యాజిటీస్గా నట్లు మనం ఏవైతే ఇప్పామో అవి యాజిటీస్గా మనం ఫిట్ చేసుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఉన్నటువంటి హోల్లో ఇంకో నట్టు వేసుకోవాలి. 3 నట్లు వేస్తున్నా, ఒక నట్టు ఆల్రెడీ పోయింది ఇది. తర్వాత ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ బటన్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. రైట్, ఎక్కువ ఫిట్ చేయదు, ఆ యొక్క బటన్కి ఎంతైతే కావాలో అంతే ఫిట్ చేసుకోవాలి. తర్వాత నేను క్యాప్ పెట్టేస్తున్నా. ఓకేనా, తర్వాత ఇప్పుడు మనం ఈ క్యాప్ ఫిట్ చేసి సరిపోతుంది. ఈ క్యాప్ లోడ్ బటన్ ఉంటుంది, ఇది బాగుందో లేదో చెక్ చేసుకొని, ఇది ఎలా చెక్ చేసుకోవాలంటే మనం పవర్ కనెక్షన్ పెట్టి చెక్ చేసుకోవాలి. అది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మోటార్కి వచ్చినటువంటి వైరు ఒకటి ఈ యొక్క లోడ్ బటన్కి ఇచ్చాను. తర్వాత ఇప్పుడు పవర్ సప్లై సంబంధించినటువంటి ఒక వైర్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నా. తర్వాత ఇంకొక వైర్ వచ్చేసి ఈ బటన్కి ఇస్తున్నమాట. అంటే ఓకేనా, ఈ బటన్స్ కనెక్షన్స్ ఇవ్వడం అయిపోయింది. తర్వాత ఇది ఇలాగా ఫిట్ చేసేసి మనం చెక్ చేసుకోవాలి. లోడ్ బటన్ బాగుంటే అది రన్నింగ్ అవుతుంది, బాగాలేకపోతే మనం కొత్తది మార్చుకుంటే సరిపోద్ది అన్నమాట. ఓకేనా, పవర్ సప్లై రావట్లేదు, ఇప్పుడు లోడ్ బటన్ పోయింది అది. ఓకేనా, మనం దాన్ని మార్చుకుందాం. రెండు కలెక్షన్స్ తీసేసిన తర్వాత మనం ఈ యొక్క లోడ్ బటన్ సింగిల్ గా తీసేసుకోవాలి. తీసేసుకొని పెడితే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లోడ్ బటన్ ప్లేస్ లో కొత్త లోడ్ బటన్ వేస్తే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఈ యొక్క లోడ్ బటన్ నట్టు ఇప్పేస్తున్నా. ఈ యొక్క బాడీకి నేను ఫిట్ చేస్తున్నా. మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. ఇది ఇట్లా ముందర పట్టుకొని తిప్పితే ఇది ఆటోమేటిక్ టైట్ అయిపోతుంది. జస్ట్ లైట్గా ఇలాగా టైట్ సెట్ చేసేసుకుని తిప్పితే అది తిరుగుతూ ఉంటే టైట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఎక్కువ తిప్పదు. ఎక్కువ తిప్పితే ఇది ప్లాస్టిక్ది కాబట్టి ఒక థ్రెడ్స్ అనేది పోతాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది మీకు పవర్ సప్లై పెట్టి చూపిస్తాను, చూడండి ఒకసారి.
నేను ఈ యొక్క కనెక్షన్స్ లోడ్ బటన్స్ ఇస్తున్నా, మోటార్ కనెక్షన్స్, తర్వాత ఒకటి పవర్ సప్లై. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా పెట్టేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది పవర్ సప్లై పెట్టి చూపిస్తాను. నేను ప్లగ్ను కరెంట్లో పెడుతున్నా. రైట్, మీకు సౌండ్ వస్తుందా? రైట్, ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసుకుందాం స్క్రూస్ వేసి. రైట్, ఫిట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మీకు ఒకసారి ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. దీనికి ఫ్లవర్ వేయలేదు, ఫ్లవర్ వేస్తాను చూడండి. ఈ యొక్క ఫ్లవర్ను ఈ యొక్క మార్కింగ్లో ఉండేటట్టుగా ఫిట్ చేసేసుకోవాలి. ఇట్లా పెట్టి ఏదైనా చిన్న ఇలాంటి పరికరం తీసుకొని దీని మీద మనం కొడితే అది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకేనా, ఈ విధంగా ఆ యొక్క ఫ్లవర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఇది పవర్లో పెట్టి చెక్ చేసి చూపిస్తాను చూడండి. చివరిగా కనిపిస్తుందా మీకు? చాలా స్మూత్గా, చాలా మంచిగా తిరుగుతూ ఉంది. ఇంతటితో ఈ యొక్క మిక్సీకి సంబంధించినటువంటి వీడియోస్ అయిపోయాయి. మరొక వీడియోలో ఈ యొక్క మిక్సీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మీకు తెలియజేస్తాను. ఓవరాల్గా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు చేస్తామంటే ఈ యొక్క అల్యూమినియంలో ఉన్నటువంటి బుష్ పోయిందనమాట. ఈ బుష్ కోసం అని చెప్పేసి మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ చూపించాను. ఓకేనా, తర్వాత ఒక షార్ట్ వీడియోలో ఈ యొక్క మిక్సీలో ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. ఇంతటితో ఈ యొక్క వీడియో ముగించబడుతుంది. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.